ఇక నెక్స్ట్ బైట్స్ ఉన్నాయి సార్, దీనికి బైట్స్ ప్లే చేయండి. బైట్ ప్లీజ్. సుప్రీంకోర్టు రాతపూర్వకంగా ఇచ్చిన జడ్జిమెంట్నే వక్రీకరణ చెప్పగలిగినటువంటి సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చాలా గొప్పవాళ్ళు. మీరు అర్థమైపోయింది మీరు ఏ ఉద్దేశంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారో అని. అక్కడ చాలా క్లియర్గా ఏం చెప్పారు, వీ క్లారిఫై దట్ వీ వుడ్ నాట్ పర్మిట్ ద కోర్ట్ టు బి యూజ్డ్ యాజ్ ఎ పొలిటికల్ బ్యాటిల్ గ్రౌండ్. జడ్జిమెంట్ వచ్చిన అరగంటలోనే అసత్యాలు, అంటే నిజం చెప్పులేసుకోకముందు అసత్యం ఒక రౌండ్ వేసి వస్తుందని చెప్పినట్టుగా, మేము కోర్టు ఆర్డర్ వచ్చి చెప్పకముందు జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర సేపు లైవ్ పెట్టి దీనికి వక్ర భాష్యాలు చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. పాపం పయ్యావుల కేశవ్ గారి బాధ అర్థమైంది. మంత్రి గారి బాధ ఏంటంటే అబద్ధం నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చేసింది, మొత్తం ప్రపంచం అంతా తిరిగేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర పాటు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడారు, ఎందుకు దానిపైన వెంటనే ఎందుకు రెస్పాండ్ అయ్యారనంటే, దీన్ని వెంటనే సరే తర్వాత జరిగిద్దండి, ఇప్పుడు ముందు మనం అసత్యాన్ని నెట్టేయాలి, దాని మీద బురద చేసేయాలి, దాని మీద ముందు ఒకటి నెట్టేయాలి. అది ఆయన అనుకున్నటువంటి టార్గెట్. అందుకని దాని మీద వెంటనే నెట్టేశారు. ఆయన లేట్ చేయాల, అందుకని నెట్టేశారు. సరే తర్వాత ఓహో ఇవన్నీ జరిగినాయి కదా అని చెప్పని తర్వాత కేశవ్ గారు అప్పుడు మళ్ళీ రియాక్ట్ అయ్యి దాని మీద మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ముందు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సినటువంటి అత్యవసరమైనటువంటి పని ఏంటంటే, ఈ వాస్తవాలను అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ఏదైతే ప్రజలను నమ్మించి ప్రజలను మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాని నివారణ కోసం దానికి సంబంధించినటువంటి ఆలోచన విధానాలని, ఆ క్రిమినల్ కాన్స్పిరసీతో కూడినటువంటి ఆ కథనాలని అడ్డుకోవటానికి ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ముందు ఆ కమిటీ ఉండాలి. ఆ కమిటీలో కేశవ్ గారు లాంటి వాళ్ళు, నరేంద్ర గారు లాంటి వాళ్ళు కొంచెం ఈ అవతల వాళ్ళు వేసేటువంటి ఎత్తులని, ఆ పై ఎత్తులని, ఆ కుట్రలని, ఆ కుతంత్రాలని, వాటిని నివారించగలిగేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి టీం ఉండాలి. వీళ్ళెవరూ కూడా అద్భుతమైనటువంటి మంచి చేయాల్సిన అవసరంలా, ఈ కుట్రలను అడ్డుకోవడమే పెద్ద పని. పెద్ద పని. ఎలాంటి కుట్రలు జరుగుతాయండి? మనం విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం అంట అక్కడెక్కడో దాన్ని పగలగొట్టి నీళ్లు తీసుకొచ్చారు, డైవర్ట్ చేశారు. అది ఒక రోజు మొత్తం దాన్ని నడిపేశారు. తర్వాత ఏంట్రా బాబు ఇదనంటే తర్వాత దానికి ఏదో కథ చెప్పేశారు. పాపం వీళ్ళు వచ్చి అది కాదండి పాపం వీళ్ళు చెప్పుకోవడానికి టైం సరిపోయింది. అలా ఉంటాయండి. అందుకని ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే, ఒక కమిటీ, కొంచెం దాని మీద ఆలోచనతో కూడినటువంటి వ్యక్తులు. అంటే ఇక్కడ కమిటీ ఏదో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికో ప్రభుత్వానికో కూటమికో ఎన్డీఏకో మంచి జరిగిద్దని కాదండి. ఫ్యాక్ట్ ఏంటి? ప్రజలకి వాస్తవాలను తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ఆయన చేయాల్సినటువంటిది ఆ కమిటీ ఏదైతే ఉందో, కమిటీయో లేదా ఒక టీం, వాళ్ళు వాస్తవాలని ప్రజల ముందుకు తీసుకెళ్ళటం కనుక ఆలస్యం అయితే, వాళ్ళు భావించినట్టుగా నిజం గడప దాటేలోపు అబద్ధం మొత్తం తిరిగి వస్తుంది. వీళ్ళు తర్వాత ఈ అబద్ధాన్ని కవర్ చేసుకోవటం కోసం వీరు ఊరంతా తిరగాల్సి వస్తుంది. సో ఫస్ట్లోనే మనం అవాయిడ్ చేయగలిగితే సక్సెస్ అయ్యే అవకాశం అది ఉండాలి. అది మరి వైసీపీ వాళ్ళు లాస్ట్ సిబిఐ మీద లాస్ట్ టైం మాట్లాడింది ఒక బయట ఒకసారి ప్లే. చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు తయారు చేసినటువంటి నోట్సే సిబిఐ వారు కూడా ఫైల్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ కథంతా నడిపిస్తున్నట్టుగా మనందరికీ అర్థమవుతా ఉన్నది. వాళ్ళు సిబిఐ దగ్గరైనా కింది స్థాయిలో ఏ స్థాయిలో మేనేజ్ చేయగలిగిన సత్తా ఉన్న వాళ్ళు టీడీపీ వాళ్ళు అందులో భాగంగా చేసి వాళ్ళతో చెప్పించుండొచ్చు. ఆన్సర్ ఇవ్వాల్సింది సిబిఐ. ఏ శక్తులు పనిచేశాయి, ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాయి, మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వాళ్ళు లోన్ అయినారు, ఇవన్నీ కూడా అక్కడి నుంచి రావాలి. సిబిఐ ఎంక్వైరీ దొరుకుతుందని చెబుతున్నారు. అది సిబిఐ ఎంక్వైరీనా? సిబిఐ నాలుగేళ్ల నుంచి గుడ్డుకూరలు పొడుతూ ఉంటున్నారా? ఎవడ ఫోన్ ఎక్కడ ఉంది గూగుల్లో చూసి. సిబిఐ కేవలం ఆరోపణలు చేస్తుందో తప్ప ఒక్కదానికి కూడా సాక్ష్యం అనేది లేదు.
చెప్పుడు మాటలు విని సిబిఐ ఈరోజు ఈ విధంగా చేయటం అనేది కరెక్ట్ కాదు. పచ్చ ఛానళ్ళు ఏవైతే చెప్తున్నాయో అదే విధంగా సిబిఐ కూడా విచారణ జరపడాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది. మేము కూడా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు ఏం చెప్తే సిబిఐ అది టైప్ చేస్తుందని చెప్తున్నాం. మేము కూడా నేనేం తేడా చెప్పట్లా. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే సిబిఐ అది టైప్ చేస్తుంది. సిబిఐ ఒక వింత వాదన వినిపిస్తా ఉంది. జగనన్నకు బెయిల్ రాకుండా సిబిఐ ప్రతిసారి ఒక అర్థం లేని వాదన వినిపిస్తోంది. ఇది చాలా బాధాకరం. మన వాళ్ళు మొత్తానికి బైట్స్ అని పెట్టారు. చూడండి ఆ బైట్స్లో ఇవన్నీ వైఎస్ వివేక కేసుకు సంబంధించినటువంటి అంశాలు, లేకపోతే గతంలో చేసినటువంటి అంశాలు. ఒకరేమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది వాళ్ళు ఆ రిపోర్ట్ ఇస్తున్నారంట. ఒకరేమన్నా అసలు చంద్రబాబు నాయుడు గారు టైప్ చేయమంటే ఏది టైప్ చేయమంటే అది టైప్ చేసి ఇస్తున్నారంట. లేక ఆయన మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేసి సిబిఐని ఆయన గుప్పెట్లో పెట్టుకున్నారని ఒకరు, సిబిఐని ఆయన జేబులో పెట్టుకున్నారని ఇంకొకరు. ఇలాంటి వ్యాఖ్యలు మనం గతంలో చూసాం కదా. ఇప్పుడు ఇదే వీళ్ళందరూ కూడా వైఎస్ వివేక కేసులో మొత్తం కూడా వీళ్ళందరూ సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు వీళ్ళందరూ. తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్లో వాళ్ళ పేర్లు రావడంతో ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారన్నారు. ఇప్పుడు సిట్ ఎంక్వైరీ సిబిఐ సిట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ సిట్ ఎంక్వైరీని స్వాగతిస్తున్నాము, మేమంతా కూడా నిర్దోషులుగా బయటకు వస్తున్నారు. రేపు కనుక వాళ్ళ పేర్లు వస్తే కనుక వాళ్ళ పేర్లు రావడంతో మొత్తం వీళ్ళందరూ మళ్ళీ రెడీగా ఉంటారు అనమాట. టకా 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 టక్కమని వచ్చేస్తారు. వచ్చేసి ఆయన ఏమన్నారు ఏంటి, గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నాడు ఎవరు కొడాలని గారు. ఇలాంటివి ఎన్ని చెప్పి చివరికి ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అడల్టరేషన్ జరిగింది, దీంట్లో యానిమల్ ఆయిల్ వాడారు అని చెప్పారు, ఏదైతే చెప్పారో చూసారా, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అదే సిబిఐ సిట్ కూడా తేల్చింది. మరి ఇంత సిబిఐ సిట్ ఏం తేల్చింది? ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇదే కుట్ర మేము అంటున్నాం అంటారు. ఇది అనకపోతే ఇదే అనకపోతే మనం మళ్ళీ దీని మీద అప్పుడు వాళ్ళలో మార్పు వచ్చినట్టుగా, వాళ్ళలో విలువలు సిద్ధాంతాలు సత్యమేవ జయతే అన్ని వచ్చినట్టుగా భావించాలి. ఖచ్చితంగా ఇది మళ్ళీ ఆ రిపోర్ట్ వచ్చినటువంటి మరుసటి రోజే లేదా రిపోర్ట్ వచ్చినటువంటి అరగంటకే, ఆ రిపోర్ట్ వచ్చినటువంటి గంటకే వీళ్ళందరూ మాట్లాడకపోతే నన్ను అడగండి. సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు ఏమండి, మొత్తానికి 408 రూపాయలకి ఇవ్వలేనటువంటి ఆయిల్ 320 రూపాయలకి ఇచ్చేశారు. అది ఎలా సాధ్యమైద్ది? వంశీ గారు మీరు చెప్పినట్టుగా క్లియర్గా అక్టోబర్లో అంటే నవంబర్లో అదే టీటీడీ బోర్డు 5 లక్షల కేజీల మనకి ఆవు నెయ్యి కోసం టెండర్ పిలిచినప్పుడు L3గా ఏఆర్ డైరీ వచ్చింది. దాని మీద వైష్ణవి డైరీ వాళ్ళు 400. సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారంట. మరి ఆయన వారు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు లైవ్ తీసుకోండి. వస్తున్నారా? ఓకే సరే అయితే రైట్ చెప్పండి సురేష్ గారు, కంటిన్యూ చేయండి. వంశీ గారు 400 వైష్ణవి డైరీ 408 రూపాయలకి ఇస్తారని చెప్తే ఏఆర్ డైరీ నాట్ విల్లింగ్, మిగతా 5 ఎవరు కూడా నాట్ విల్లింగ్ 5 లక్షల దానికి. అదే 10 లక్షల దానికి 320 రూపాయలకి టెండర్ ఆమోదించారు. సో దానికి ఎలా అప్రూవల్ చేస్తారు అది కూడా మీరు చాలా స్పష్టంగా చెప్పారు. వాస్తవంగా ఏంటంటే ముందుగా పర్చేజ్ కమిటీ, తర్వాత ఈఓ అప్రూవ్ చేస్తారు, ఈఓ ఆమోదిస్తాడు, తర్వాత రాటిఫికేషన్ కోసం బోర్డులో పెడతారు. కానీ ఇక్కడ రివర్స్లో బోర్డు 11/3 అంటే మార్చి 11న బోర్డు తీర్మానం రిజల్యూషన్ పాస్ చేస్తే మే 15వ తేదీన ఈఓ గారు అప్రూవల్ ఇచ్చారు. ఇక్కడ అదే ఒక అంశం. ఇప్పుడు సింపుల్ వంశీ గారు మీరు చెప్పినట్టు చాలా స్పష్టంగా మీరు చెప్పారు, చాలా సింపుల్గా ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు కమిటీ వేసి